నమస్తే అందరికీ. మనము చేసుకున్న కర్మలకి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే ముందు జన్మలో మనం చేసుకున్న కర్మలకి ఇప్పుడు అనుభవిస్తున్నాము అని పెద్దలంటారు గదా! ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అంటే అది ఎప్పుడు చేసిన కర్మ? అది పాస్ట్ లైఫ్‌లో చేసిన కర్మ. సో, ఇప్పుడు ఫలితాలు ఇలా ఉన్నాయి. మనము అంటే కొంతమంది చాలా సుఖాలను అనుభవిస్తుంటారు, సంతోషాలను అనుభవిస్తుంటారు. అస్సలు వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. మరి కొంతమందికి 50-50గా ఉంటాయి. అంటే కొంతమందికి కష్టాలొస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ సంతోషాలొస్తాయి, మళ్ళీ కష్టాలొస్తాయి. ఇట్లా ఉంటుంది. ఇంక కొంతమందికైతే కష్టాలు తప్ప సుఖాలనేది చూసుండరు. ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ బాధలే, ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ ఏడుపులే. అరే! నా జీవితంలో సుఖమనేది ఉందా? నాకు సుఖమనేదొస్తుందా? సంతోషమనేదొస్తుందా? అని బాధపడుతూ ఉంటారు. సో, ఇది మనము చేసుకొండే పాస్ట్ లైఫ్‌లో చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో, ఈ రీడింగ్‌లో ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే ప్రెజెంట్ మీరు బాధలు పడుతూ ఉన్నారు. చాలా బాధలు పడుతున్నారు. కష్టాలొస్తున్నాయి కదా! మీకు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతోంది? అంటే మీరు చేసుకోండే పాస్ట్ లైఫ్ కర్మలెలా ఉన్నాయి? మీకు ఫ్యూచర్‌లో లైఫ్ ఎలా ఉండబోతోంది? సంతోషంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ రీడింగ్‌లో తెలుసుకుందాం. ఓకే. ఇది జనరల్ రీడింగ్. ఎవరికైనా వర్తిస్తుంది. సో, దీనికి టైమ్ లిమిట్ లేదు. టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడైనా చూడొచ్చు మీరు. ఇది మీ ముందుకొచ్చిందంటే ఈ రీడింగు, ఇది మీ రీడింగే అని అనుకోండి. మీరు ఒకసారి మీ లైఫ్‌కి తగినట్టు ఇది రెజొనేట్ అయిందా లేదా అని చూసుకోండి. మీరు మీ లైఫ్‌కి రెజొనేట్ అయితే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా ఏం చేయాలి? ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే, కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ఈ వీడియోకి లైక్ కొట్టాలి. లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్ చేసి, అది కామెంట్స్‌లో పెట్టి ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే, పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూసి నిదానంగా చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేయకండి. దయచేసి కాల్స్ చేయకండి. మీరు ఏ విషయం, ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మళ్ళీ మీకు రిప్లై చేస్తాను. ఓకే. సో, మీరు చేసుకొండే పాస్ట్ కర్మలు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతున్నాయి? మీకు ఎలాంటి లైఫ్ రాబోతోంది ఫ్యూచర్‌లో అనేది చూద్దాం. ఫ్యూచర్ అంటే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత కావచ్చు. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కాదు. తర్వాత వచ్చేది. ప్రెజెంట్ కానిదే ఫ్యూచర్. పాస్ట్ జరిగిపోయింది. ప్రెజెంట్ జరుగుతూ ఉంది. సో, జరగబోయేది మీకు ఎలాంటి లైఫ్ అనేది రాబోతోంది. మీరు చేసుకొనే పాస్ట్ కర్మలు ఎలా ఉన్నాయి? మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి లైఫ్ రాబోతోంది అనేది చూద్దాం. ఫస్ట్ మెసేజ్. ఏంటి ఫస్ట్ మెసేజ్? ఐసోలేషన్. సో, ఫ్యూచర్ అంటే మీరు చేసుకొనే కర్మలు ఎలా ఉన్నింది అంటే ముందు జన్మలో ముందు మీరు ఎలా చేసుకున్నారు? ఎలా ఉంటుంది అనంటే ఎవరినో బాధ పెట్టినారు. మీరు చాలా బాధ పెట్టినారు. అంటే మీ తల్లిదండ్రులను కావచ్చు, మీ పెద్దవాళ్ళని ఎవరైనా గూడా పూర్వీకులు అంటే మీ గ్రాండ్ పేరెంట్స్‌ని కావచ్చు, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టేసేసి, వాళ్ళకి ఏది ఆధారం అనేది లేకుండా ఒంటరిగా దూరంగా అంటే వీళ్ళ వలన మనకు చాలా కష్టాలు వీళ్ళ వలన మనకు చాలా సమస్యలొస్తాయి. అవసరం లేదు వీళ్ళు మనకనేసేసి దూరంగా వెళ్ళి వదిలిపెట్టి రావడమో, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టడమో, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి మీరు కారణం కావచ్చు. వాళ్ళు లాస్ట్ స్టేజ్‌లో చాలా చాలా బాధపడుతూ వెళ్ళిపోయుండొచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్ అనేది మీరు పాస్ట్ లైఫ్‌లో చేసి ఉన్నారు అని వచ్చింది. అంటే ల్యాక్ ఆఫ్ కనెక్షన్స్ ఉంది. అంటే మీకు కూడా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతోంది అంటే మీరు గూడా ఒంటరిగా ఫీల్ అవుతారు. మీకెవ్వరు మాట్లాడేదానికి కూడా ఉండరు. ఎందుకంటే మీరు పాస్ట్ లైఫ్‌లో అలాగే చేశారు. అంటే ఎలా ఉంటుంది అంటే సిట్యుయేషను ఆహ్, ఆహ్, ఎవరు మాట్లాడడానికి తోడుండరు. కనెక్షన్ అనేది ఉండదు. ఫ్రెండ్స్ ఉండరు. సోలోగా ఒంటరి జీవితం ఎలా ఉంటుంది? మాట్లాడిచ్చే దిక్కు లేకపోతే ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? తాగినారా? ఏమన్నా తిన్నారా? అని మాట్లాడించే దిక్కు లేకపోతే ఎలా ఉంటుంది మనుషులకి? సో, అలాంటి సిట్యుయేషన్ మీరు పాస్ట్ లైఫ్‌లో మీ పేరెంట్స్‌కి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్‌కి కావచ్చు, ఎవరికో మీరు ఆహ్, ఇలాంటి సిట్యుయేషన్ కలిగించినారు పాస్ట్ లైఫ్‌లో. సో, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అలా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఎనర్జీస్ కూడా మీకు ఇలాంటిదే వస్తుంది అని ఇక్కడ చూపిస్తున్నారు.
అంటే ఒంటరితనం. ఎవ్వరు మాట్లాడకపోవచ్చు. ఎవరితోనూ మీకు కనెక్షన్ అనేది లేకపోవచ్చు. చాలా బాధ, బాధ, బాధ. అరే! నాకెవ్వరు లేరు. ఐసోలేషన్‌గా అయిపోవడం. ఒంటరిగా అయిపోవడం. ల్యాక్ ఆఫ్ కనెక్షన్స్. ఏమీ లేకోకుండా ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఒంటరితనం. ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది. మాట్లాడే దిక్కు లేకపోతే, మాట్లాడకపోతే, ఎవ్వరూ మనల్ని పట్టించుకోకపోతే, ఆ బాధ అనేది మనకు అది అనుభవిచ్చే వాళ్ళకే తెలుస్తుంది. మనకు తెలీదు. అనుభవిస్తేనే అది తెలుస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మీరు ఎవరికో కలుగచేసినారు. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ పాస్ట్ లైఫ్‌లో ఇలా కలుగచేసినారు కాబట్టి, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఇలా చూపిస్తున్నాయి. అంటే బహుశా అలా ఉండొచ్చు అని. బహుశా మీరు ఒకవేళ అలా చేసి ఉంటే, అలాంటి సిట్యుయేషన్ రావచ్చు అని ఇక్కడ చూపిస్తోంది. అంటే ఒంటరితనం అనేది మీకు రాబోతోంది ఫ్యూచర్‌లో. జాగ్రత్త. ఒంటరిగా ఫీల్ అయ్యే టట్టు రాబోతోంది. ఎవరు మాట్లాడకపోవచ్చు. కనెక్షన్ అంటే ఎవ్వరు మీ దగ్గరికి రాకపోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ రావచ్చు అని ఇక్కడ చూపిస్తోంది. సో, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం అందుకే నలుగురితో మంచిగా ఉండి, నలుగురిని ఆహ్, నలుగురికి మంచి చేసి, నలుగురితో మాట్లాడుతూ, నవ్వుతూ, తిరుగుతూ ఉంటే మనకెప్పుడు హ్యాపీ లైఫ్ ఉంటుంది. నలుగురు మనల్ని మాట్లాడిస్తారు. సో, ఇక్కడేంటి ఆర్కాంజెల్ మైఖేల్. అబ్బా! మైఖేల్ మాత్రం చాలా మనల్ని వదిలిపెట్టకుండా మనకు ప్రొటెక్షన్ ఇస్తానే ఉన్నారు. మీకు ఫ్యూచర్‌లో ఆర్కాంజెల్ మైఖేల్ మీకు చాలా ప్రొటెక్షన్ ఉంటారండి. సో, చాలా మంచి ఎనర్జీ వచ్చింది. ఆర్కాంజెల్ మైఖేల్ వస్తారు. అంటే ఫ్యూచర్‌లో మీ లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఎందుకంటే మీరు పాస్ట్‌లో చాలా మంచి పనులే చేశారు. ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, ఎవరికైనా షెల్టర్ ఇవ్వడం కానీ, ప్రొటెక్ట్ చేయడం గానీ, ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళు అడిగినది ఏదైనా ఇవ్వడం కానీ, అలాంటి సిట్యుయేషన్ మీరు చేసి ఉంటారు. సో, అందుకనేసి ఈ ప్రెజెంట్ లైఫ్‌లో, ఫ్యూచర్ లైఫ్‌లో మీకు చాలా మంచిగా ఉండబోతుంది. ఆర్కాంజెల్ మైఖేల్ వచ్చినారు. సో, స్ట్రెంగ్త్, కరేజ్, లెట్టింగ్ గో. మీరు ఏదైనా గాని బాధలుంటే అవన్నీ విడిచిపెట్టేస్తారు. స్ట్రెంగ్త్ ఉంటుంది మీకు. కరేజ్ ఉంటుంది. ధైర్యం ఉంటుంది. మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకంటే ఆర్కాంజెల్ మైఖేల్ మీకు తోడుగా ఉంటారు. ఆర్కాంజెల్ మైఖేల్ మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ మీవి చాలా పాజిటివ్ ఎనర్జీస్. కాబట్టి మీకు ఆ ఆర్కాంజెల్ మైఖేల్ తోడుగా ఉంటారు. చాలా మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు. మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆర్కాంజెల్ మైఖేల్ ప్లీజ్ కమ్ నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేయండి. నాకు ఈ సిట్యుయేషన్ ఉంది. నాకు హెల్ప్ చేయండి అంటే చాలు. మనస్ఫూర్తిగా మీరు పిలిస్తే ఖచ్చితంగా ఆ ఆర్కాంజెల్ మీకు వచ్చి మీకు ఆ పనిని నెరవేరుస్తారు. ఆ సమస్యని తీరుస్తారు. ఆ సిట్యుయేషన్‌ని సాల్వ్ చేస్తారు. సో, అటువంటి హెల్త్ హెల్త్‌లో కావచ్చు, వెల్త్‌లో కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్‌లో ఆర్కాంజెల్ మైఖేల్ మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని చాలా బాగా కాపాడతారు. ఫ్యూచర్‌లో మీకు చాలా మంచి ధైర్యాన్నిస్తారు, స్ట్రెంగ్త్‌నిస్తారు. చాలా స్ట్రాంగ్‌గా ఉండి, మీ వెనక ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. హ్యాపీగా మీరు అన్నిటిని విడిచిపెట్టేయొచ్చు. బాధలన్నిటిని లెట్టింగ్ గో. సో, అన్నిటిని వదిలిపెట్టేసేసి మీరు ముందుకు నడిచేటటువంటి దారిని ఏర్పరుస్తాడు. మనకు ఆర్కాంజెల్ మైఖేల్ అట్లా మిమ్మల్ని చూసుకుంటారు. అట్లాంటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుందిక్కడ. సో, మనం పాజిటివ్‌గా ఉండి, అందరితో పాజిటివ్‌గా ఉండి మంచి అనిపించుకుంటే, మనకు ఫ్యూచర్‌లో పాజిటివిటీనే వస్తుంది. ఆర్కాంజెల్ రాఘుల్. ఇంతకు ముందు వచ్చిండేవే వచ్చినాయండి. ఆర్కాంజెల్ మైఖేల్, ఆర్కాంజెల్ రాఘుల్. సో, ఆర్కాంజెల్ రాఘుల్ ఏం చేస్తాడు? జస్టిస్, డిసిప్లిన్, హార్మోనీ. ఆర్కాంజెల్ రాఘుల్ జస్టిస్. ఆహ్, మీరేదైనా సమస్యల్లో ఉంటే దానికి న్యాయం చేకూరుస్తారు. దానికి కోర్టు పరంగా ఆస్తి తగాదాలు కావచ్చు, లీగల్ సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కోర్టు సమస్యలు అట్లా ఉంటే ఆయన ఒక లాయర్ లాగా మీ సమస్యల్ని ఆయన నెరవేరుస్తారు, తీరుస్తారు. న్యాయం అనేది మీకు జరిగేటట్టు చేస్తాడు. ఆ ఆర్కాంజెల్ రాఘుల్ మీకు చాలా మంచి హార్మోనీని మీకు కలుగజేస్తారు. మీకు మీ పక్షాన న్యాయం ఉండేటట్టు ఆయన చాలా బాగా మిమ్మల్ని చూసుకుంటారు. మీకు ఏదైనా సమస్య వస్తే ఆయనని పిలిస్తే చాలు. ఇట్లా ఆహ్, ఆర్థికపరమైన, ఫైనాన్షియల్ పరమైన, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కోర్టు లావాదేవీలు కావచ్చు, ఆస్తి సమస్యలు కావచ్చు, ఆర్కాంజెల్ రాఘుల్ మాకు వచ్చి సహాయం చేయండి అంటే చాలు అని మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఒక్క 5 మినిట్స్ మీరు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని, భగవంతునికి దీపం వెలిగించి, మీరు ఆ ఆర్కాంజెల్ రాఘుల్‌ని
ప్రార్థించండి. మైఖేల్‌కి కూడా అంతే. ఆర్కాంజెల్ మైఖేల్‌కి కూడా అంతే. నీట్‌గా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని భగవంతుడికి మీ ఇష్టదైవానికి దీపం వెలిగించి ఆయనను పిలిస్తే చాలండి. మీరనుకోండి కోరిక వాళ్ళు నెరవేరుస్తారు. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకొని, మీ పేరు చెప్పుకొనేసేసి ఇక్కడికి రండి. నాకు సమస్యను పరిష్కారం చేయండి. నా సమస్యను తీర్చండి అని అడిగితే చాలు. వచ్చి వాళ్ళు మీకు సమస్యను తీర్చేస్తారు. సో, అటువంటి సిట్యుయేషన్, అటువంటి పాజిటివిటీ మీ దగ్గరకొస్తుంది ఫ్యూచర్‌లో. సో, మీకు ఎటువంటి బాధ లేకుండా చూసుకునేదానికి ఆర్కేంజెల్ మైఖేల్, ఆర్కేంజెల్ రాగుల్ వచ్చేస్తారు. ఫైండింగ్ లవ్. సో, మీరు పాస్ట్ లైఫ్‌లో ఏదైనా ఆ లవ్ అండ్ అఫెక్షన్‌ని కోల్పోయుంటారు. ఆ బాధ లవ్ అనేది ఎలా ఉంటుంది? ఆ ప్రేమ, తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, సోదర ప్రేమ కావచ్చు, రిలేషన్‌లో ఉండే ప్రేమ, హస్బెండ్ ప్రేమ కావచ్చు, లవర్ అంటే పార్ట్నర్ ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అఫెక్షన్ అనేది మీరు కోల్పోయి ఉండొచ్చు. పాస్ట్ లైఫ్‌లో మీకు లేకుండా ఉండొచ్చు, దక్కకుండా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టి ఉండొచ్చు. మిమ్మల్నే ఎవరైనా బాధపెట్టి ఉండొచ్చు. సో, అట్లాంటి సిట్యుయేషన్ అప్పుడు జరిగినప్పుడు మీకు ఇప్పుడు ఈ జన్మలో ఈ ఇప్పుడు ప్రెజెంట్ బాధపడుతూ ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీకు అలాంటి లవ్ అనేది మీకు అందుతుంది. అలాంటి లవ్ అనేది మీకు వస్తుంది. ఫైండింగ్ లవ్. స్పౌస్ లవర్. ఇక్కడ స్పౌస్ లవర్ అన్నారు. అంటే ఏదైనా మిమ్మల్ని ఇష్టంగా ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు మీ స్పౌస్. స్పౌస్ అంటే హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. వాళ్ళ లవ్ అనేది మీకు అందుతుంది. మీరు ఏదైతే దొరకలేదు, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ అనేది నాకు దొరకలేదు. నన్నెవ్వరు ప్రేమగా చూసుకోలేదు. నన్నెవ్వరు కొంచెం కూడా ప్యాంపర్ చేయలేదు. నేను చాలా కష్టాలు పడి అనుభవించి ఈ స్టేజ్‌కొచ్చినాను. కానీ నాకు ప్రేమను ఎవ్వరూ పంచలేదు అని బాధపడుతూ ఉంటే, మీ లైఫ్‌లోకి వచ్చే స్పౌస్ మంచి పర్సన్. మంచిగా మీకు ప్రేమను అందిస్తారు. చాలా మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు. కేరింగ్ అండ్ షేరింగ్. అంటే చాలా బాగా మిమ్మల్ని కేర్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ, అంత బాగా మిమ్మల్ని చూసుకుంటారు. అట్లాంటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తాడు. ఫ్యూచర్‌లో చాలా బావుంటుంది మీ లైఫ్ అనేది అని ఇక్కడ చూపిస్తోంది. సో, చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచి అఫెక్షన్ దొరుకుతుంది. చాలా మంచిగా లైఫ్ అనేది ఉండబోతుంది ఫ్యూచర్‌లో. చాలా 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 మంచి వ్యక్తి. మంచి పర్సనాలిటీ ఎమోషనల్లీ, స్పిరిచ్యువల్లీ, మెంటల్లీ అన్నిట్లోనూ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళు మీకు మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. సో, మీరు పాస్ట్ లైఫ్‌లో బాధలు పడి ఉండొచ్చు. చాలా కన్నీరు కార్చుండొచ్చు. అవన్నీ కూడా ఫ్యూచర్ లైఫ్‌లో అన్నీ వెళ్ళిపోతాయి. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీకు వస్తుంది అని ఇక్కడ వచ్చింది. లాస్ట్ మెసేజ్ చూద్దాం. లాస్ట్ మెసేజ్ ఏం రాబోతుందో చూద్దాం. పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ ఆర్ చైల్డ్. సో, ఫ్యామిలీ చూడండి. ఫ్యామిలీ అనేది మంచి ఫ్యామిలీ, మంచి పేరెంట్ అయితారు మీరు. మంచి చైల్డ్ అనిపించుకుంటారు. మంచి పేరెంట్ అనిపించుకుంటారు. మంచి ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది మీకు. చాలా మంచిగా లైఫ్ అనేది ఉండబోతుంది ఫ్యూచర్‌లో. హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. మీరు ఎవరినైనా పాస్ట్ లైఫ్‌లో మంచిగా ఎవరినైనా కలిపుండొచ్చు. ఒక జంటను కలిపుండొచ్చు. ఒక ఒక బంధాన్ని కలిపుండొచ్చు. సో, అట్లా ఒక ఫ్యామిలీని కలిపుండొచ్చు. ఒక పేరెంట్స్‌ని, పిల్లల్ని కలిపుండొచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్ మీరు పాస్ట్ లైఫ్‌లో చేసుంటారు కాబట్టి, ఈ లైఫ్‌లో మీకు ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. ఒక మంచి పేరెంట్ అవుతారు. ఒక మంచి చైల్డ్ అనే వాళ్ళొస్తారు మీ లైఫ్‌లోకి. మంచి పిల్లలొస్తారు. మంచి పేరెంట్స్ అయితారు. మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. గుడ్ ఫ్యామిలీ, గుడ్ రిలేషన్‌షిప్ అన్నీ కూడా మంచిగా మీకు జరగబోతున్నాయి. సో, పాస్ట్ లైఫ్‌లో ఎప్పుడైతే మీరు సంతోషంగా చేసుంటారో, సంతోషంగా ఉంటారో, అంటే అందరిని సంతోషపరిచుంటారో, ఈ లైఫ్‌లో కూడా మిమ్మల్ని అందరూ సంతోషపరుస్తారు. తప్పకుండా మీకు అలాంటి లైఫే వస్తుంది అని ఇక్కడ ఆహ్, ఈ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. అంటే పాస్ట్ లైఫ్‌లో బాధ ఉంటే, ఇప్పుడు మీకు ఫ్యూచర్‌లో బాధ ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ కార్డ్ ఒక్కటే మీకు కొంచెం బాధగా వచ్చింది. అది ఒంటరిగా ఉంటారని. మిగతా కార్డ్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా వచ్చినాయి. హ్యాపీ మూమెంట్సే జరుగుతాయి.
హ్యాపీ ఎనర్జీసే చూపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తుంది. సో ఇటువంటి లైఫ్ ఇచ్చినందుకు మీరు ఏం చేయాలి, ఆ యూనివర్స్కి ఎప్పుడూ గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి. థ్యాంక్ యూ, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చినందుకు, ఇంత రిచ్ పర్సన్ని చేసినందుకు, ఇంత ప్రేమను అందించినందుకు థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ అని మీరు చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, అఫర్మేషన్ ఏం చేయాలి అని అంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు అన్నీ కూడా సంతోషమైనవి జరిగాయి, నా లైఫ్లోకి సంతోషం వచ్చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లోకి సంతోషం వచ్చేసింది. ఇది అఫర్మ్ చేసుకోండి. అలాగే కమెంట్స్లో కూడా రాయండి. ఈ వీడియోకి మీరు కమెంట్ చేయాల్సిన నెంబర్స్, క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్, ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 3366 3366 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.